మార్నింగ్ కాన్ఫరెన్స్ 4477వ రోజు మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో కాలవేళ సమయంలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామమున వందనాలు. ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుందాం. మనమందరి మధ్య సికింద్రాబాద్ నుంచి ఇజ్రాయెల్ అని ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగరుడ మహిమగల దేవాని ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులలో ఉంచి లేపి నాయన ఇదిగో ఓడి చెరువు నుంచి మరి నాయన మార్నింగ్ కాన్ఫరెన్స్ లో జూమ్ లో మమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి నీ కృపను అనుగ్రహించినావు. మరి అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాకు కావలసిన సందేశాన్ని మాకు మీరు మాట్లాడండి. ధారావాహికంగా నాయన అనేక విషయాలను, లోతైన విషయాలను మాతో మాట్లాడుతూ ఉండగా ఇంకా మేము నేర్చుకుని వాటిని అనుసరించి జీవించే కృపను దయచేయమని పాస్తనదిలో ప్రార్థిస్తున్నాం. ఇంకా జూమ్లో చేరవలసిన వారందరినీ నాయన సమయానికి చేరుకుని ఇదిగో అనేక విషయాలను వారు తెలుసుకుని ఆధ్యాత్మికమును వారు పదుదల పొందుచుకుని కృపను అనుగ్రహించి సహాయం చేయమని పాస్తనదిలో ప్రార్థిస్తున్నాం. దేవా, మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను నిశ్చిస్తూ కనపరుస్తున్నాయన. ఈ సమస్త విషయాలలో మీరే తోడుగా ఉండి మా అందరి పట్ల మీ కటాక్షం, కనికరము, మీ దయాలత్వం, ప్రేమను, వాత్సల్యతను చూపించి నిత్యము మమ్మల్ని ఈ రీతిగా నీ పాద సన్నిధిలో సాగరపడే కృపను కూడా అనుగ్రహిస్తూ మేము ఒకరిని పలకరించుకుని ఆదరించుకోవటానికి కూడా మీ కృపను చూపిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరిగించి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. 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 ప్రార్థించిన ఇజ్రాయెల్ వందనాలు. మన మధ్యన వింజనంపాడు నుంచి, గుంటూరు జిల్లా వింజనంపాడు నుంచి మరేదాస్ గారు ఉన్నారు. ఓ పాట పాడి మనకి వినిపిస్తారు. మహాదేవా మహోన్నతుడా అనంతాదియమరబణి పరివృత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మా దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా అనంతాదియమరబణి పరివృత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మా దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా నిరక్తము పాప పరిహరణం నిరక్తమే పాప పరిహరణం నిమరణమే పాపికి శరణం నియార్పణ నిత్యం సంపూర్ణం నీ జీవం నవ్య దివ్య తేజం నియార్పణ నిత్యం సంపూర్ణం నీ జీవము నవ్య దివ్య తేజం మహాదేవా మహోన్నతుడా అనంతాదియమరవణి పరివృత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మా దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా సేవకు మమ్ము పిలచితివి
నీ సోతుగమము చేసితివి, నీ సేవకు మమ్ము పిలచితివి, నీ సోతుగమము చేసితివి, నీ పోలిక మాకు నొసగితివి, నీ ఆత్మలో మమ్ము పొందితివి, నీ పోలిక మాకు నొసగితివి, నీ ఆత్మలో మమ్ము పొందితివి. మహాదేవా మహోన్నతుడా అనంతాదియవరవణి పరీరుత తేజ్ పరిశుద్ధుడా దివ్యాత్మా దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా. నీ వాక్యమే మమ్ము విభజించే, నీ సత్యమే మమ్ము సంధించే, నీ వాక్యమే మమ్ము విభజించే, నీ సత్యము మమ్ము సంధించే, నీ ఆత్మయే మమ్ము వెలిగించే, నీ కృపలే మాకు బలమాయే, నీ ఆత్మయే మమ్ము వెలిగించే, నీ కృపయే మాకు బలమాయే. మహాదేవా మహోన్నతుడా అనంతాదియమరవణి పరీరుత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మా దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా. వందనాలు. చక్కని పాట పాడి వినిపించిన మరియదాస్ బ్రదర్కి ప్రభునామన కాన్ఫిడెన్స్ తరఫున వందనాలు. తిరిగి వాక్యం అందించడానికి మన మధ్య షార్జా నుంచి అబ్రహాం గారు ఉన్నారు. అలాగనే తెలుగులో తర్జుమా చేయడానికి రూపస్ బ్రదర్ గారు ఉన్నారు. మరి అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ప్రభాకర్ బ్రదర్ ఉన్నారు. ప్రభాకర్ గారు వాక్యం సహాయం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభాకర్ బ్రదర్ ప్రార్థన చేయండి. వందనాలన్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు, కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నా. కొన్ని సంవత్సరాలుగా నాయన ఈ విధంగా తండ్రి ఉదయకాలం ఈ కొంతకాలం కాన్ఫరెన్స్, కొంతకాలం జూమ్ మీటింగ్ గా మేము ఇలా కూడుకొని ఉదయాన్నే నాయన మీ స్వరాన్ని వినడానికి మా భక్తి జీవితంలో ప్రభువా అవసరమైనటువంటి సంగతులు అనేక మంది నీ దాసుల ద్వారా మీరు మాట్లాడిస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రభా మొదటిగా ప్రార్థించిన మీ దాసుని, పాట పాడిన దాసుని, వాక్యం అందించినటువంటి మీ దాసుని, ట్రాన్స్లేటర్ చేయాల్సిన మీ దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అధ్యక్షులు వారిని జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకం చేస్తున్నా. కన్న తండ్రి నాయనా, నీ దాసుని నోటని మాటలించి నాకు మాకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. నాయన నా ప్రభువా, మరి నా తండ్రి జూమ్ లో నాయన కనెక్ట్ అయిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. భారం కలిగి బాధ్యత కలిగి ఈ పరిచర్యకు సహకరిస్తున్న మీ దాసుల కుటుంబాలను మీరు దీవించండి. బర్నబాస్ అన్న కూడా మీ చేతులకు అప్పగిస్తూ ముందున్న కార్యక్రమం అంతటిలో మీ దీవెన ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించి మహిమ మీరు తెచ్చుకోమని, నా ప్రభువా నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆమేన్. ప్రార్థించిన ప్రభాకర్ బ్రదర్ దేవుని వందనాలు. ఇప్పుడు సమయాన్ని షార్జాలో ఉన్నటువంటి జోయల్ అబ్రహాం అన్నకు అప్పచెప్తున్నాను. అలాగనే తర్జుమా చేయడానికి
మరి రూఫస్ గారికి అప్పచెప్తున్నాను. ఇరువురికి వందనాలు. వెల్కమ్ అన్న, వెల్కమ్. Good morning and warm greetings once again in the precious name of our Lord and Savior Jesus Christ. మరి ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. God has given one more privilege for us, one more day, so that we could be able to meet and spend time together in studying God's word. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభువు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. We praise God for the brother who could sing song and the brother who could pray and commit this meeting into God's holy hand. పాట పాడినటువంటి సోదరులను బట్టి, అలాగే ప్రార్థించినటువంటి వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. As we continue to study on the same series of the glory of God, మనము గత కొన్ని వారాలుగా కొనసాగిస్తున్నటువంటి దేవుని యొక్క మహిమను గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. God is helping us to study His word. దేవుడు ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నాడు. Thank you for your continued prayer so that we both could be able to speak in the spirit of Christ. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేము ఇలాగ మాట్లాడటానికి మీరందరూ కూడా ప్రార్థిస్తున్నందుకు మీకు ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాం. Past 2 sessions we are concentrating on the topic of branding a believer and being assured that he will be in heaven and is going to be revealed at the glory of the Lord. మనము గత 2 వారాలుగా ధ్యానిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక బ్రాండెడ్ అంటే ఒక చక్కటి ప్రాచుర్యం పొందినటువంటి విశ్వాసులముగా ఏ విధంగా ఉండాలి, అలాగే పరలోక రాజ్యంలో చేరినప్పుడు మనం ఏ విధంగా మహిమపరచబోతున్నామనేటువంటి విషయాల్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. And God is helping us to study that. We are looked into metamorphosis, and we also looked into garment of salvation and the robe of righteousness at glory, how it should be. మనము గతించినటువంటి వారంలో మనం ధ్యానించాం. దేవుడు మనకు ఏ విధంగా రక్షణ అనేటువంటి వస్త్రాన్ని అనుగ్రహించాడు, అలాగే నీతి అనే పైబట్టను మనకు ఏ విధంగా ధరింపజేశాడు, అలాగే మనం ఎలాగ మహిమపరచబడబోతున్నాము అనే విషయాన్ని కూడా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. And we also looked into the mirror, the reflection of God's glory on the earth. ఈ యొక్క లోకంలో మనం ఉండగా దేవుని యొక్క మహిమను మనము ఏ విధంగా అద్దములో ప్రతిబింబించినట్టుగా చూసినట్టుగా ఆ విషయం కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. And one day is going to come when we're going to be reflecting His glory perfectly when we see Him face to face. ఒకానొక దినం రాబోతుంది, ఆయన మనం ముఖాముఖిగా ఎదుర్కొన్నప్పుడు ఆ యొక్క మహిమను మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. Today we're going to continue our study on another symbol which is found in 1 Peter chapter 1 verse 8. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒక అంశానికి మనం వెళ్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక chapter 1 verse 8. 1వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. You can see the word, we rejoice with the joy unspeakable and the full of glory. మనం గమనించినట్లయితే చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషంలో మనం ఆనందిస్తున్నామనేటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. When will this fullness of glory take place? ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క మహిమ ఎప్పుడు కలగబోతుంది? Receiving at the end of your faith. ఈ యొక్క అంతము వచ్చినప్పుడు మనం అది పొందబోతున్నాం. In the context of the salvation of your soul. మన యొక్క ఆత్మ రక్షణను గురించి ఆ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు notice very carefully, internally we should have something and externally also we should have something at glory. మహిమలో మనం ఉన్నప్పుడు
అంతరాత్మలో ఒకటి ఉండాలి. అలాగే బాహ్యంగా కూడా కనిపించే విషయాలు కొన్ని ఉన్నాయి. And externally also we're going to see now what is expected of God. మనము బాహ్యంగా మన నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. Internally, what is expected here is joy unspeakable. Are you rejoicing? అంతరాత్మలో అయితే చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని నిజంగా మనము అది కలిగి ఉన్నామా అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. This is the experiential joy. ఇది మనము అనుభవిస్తున్నటువంటి ఇదొక సంతోషం. If you come to chapter 5, అదే 5వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే verse 4, 4వ వచనము, the writer gives a అప్పగింపబడిన picture. Yeah, 1 Peter 5:4 బ్రదర్. correct. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరుడిగా ఉండుడి. Ah, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. look at the symbol here. ఇక్కడ ఒక సూచన గమనించండి. A symbol of branding is expressed here. మనం ఏ విధంగా ప్రాచుర్యం పొందేటువంటి విశ్వాసులుగా ఉండబోతున్నామో దానిని గురించినటువంటి ఆ యొక్క సూచన ఇక్కడ ఇవ్వబడింది. Crown of glory which fadeth not we will receive. మనము మహిమ కిరీటములు ఆయన ప్రత్యక్షమైనప్పుడు పొందబోతున్నాం అనేటువంటి విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. The apostle Peter is one among the 12 who could boldly testify and write this expression. అపోస్తలుడైనటువంటి పేతురు చాలా ధైర్యంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా రాస్తూ వస్తున్నాడు. He is talking about many things in both the epistles. ఆయన రాసినటువంటి 2 పత్రికల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన రాస్తూ వచ్చాడు. You're going to see today we're going to concentrate mainly on the first and second epistle of Peter. What is he trying to tell in all the context? ప్రతి సందర్భంలోనూ అపోస్తలుడైన పేతురు మొదటి పత్రికలో ఏ విధంగా ఆయన రాస్తూ వస్తున్నాడో వాటిని గురించి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానం ఉంచుదాం. When he's talking about addressing the elders, chapter 5 verse 1, 5వ అధ్యాయము మొదటి వచనంలో ఆయన పెద్దల గురించి రాసినప్పుడు మీరు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. see the word partaker of the glory. ఆయన యొక్క మహిమలో మనము పాలి భాగస్థలం కాబోతున్నాము. 1 to 4 in this chapter he writes about elders are the shepherds. ఇక్కడ ఆయన మొదటగా రాసింది కాపర్లైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు సంఘానికి కాపరులుగా ఉంటున్నారనే విషయాన్ని ఇక్కడ రాశాడు. Verse 5 to 7 he talks about young men are to submit to elders. తర్వాత 5-6 వచనాల్లో యవనస్తులు లేదా పిల్లలు అందరూ కూడా పెద్దలకు ఏ విధంగా లోబడి ఉండాలో కూడా రాశాడు. 8 to 11 verses talks about all are to stand firm till the end. 8 నుంచి 11 వచనాల వరకు అందరము కూడా మన విశ్వాసమందు స్థిరులుగా ఉండాలని ఆయన రాస్తూ వచ్చాడు. How beautifully expresses be submissive, be subjective and be clothed. 3 important instruction here. 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఆయన బోధిస్తూ వచ్చారు. మీరు విధేయులై ఉండాలి, తర్వాత మీరు ఆయనతో పాటు స్థిరంగా ఉండాలి, తర్వాత మీరు బలపరచబడి ఉండాలి అనే 3 ప్రాముఖ్యమైన విషయాలను రాస్తూ వచ్చాడు. In verse 5 is talking about youngsters, submit yourself, be submissive, subjective, and then be submissive, and then he's telling be clothed with humility. ఆయన యవనస్తులకు రాస్తూ మీరు పెద్దలకు లోబడి ఉండండి, విధేయులై ఉండండి, అదే విధంగా ఒక విధేయతను కలిగి ఉండండి, దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని కలిగి ఉండండి. అదే విషయంలో మిమ్మల్ని మీరు మహిమలో అలంకరించుకోనండి అనే విషయాలు రాశాడు. And notice verse 3 is talking about the true flock. ఆయన ఇక్కడ రాస్తున్నటువంటిది నిజమైనటువంటి ఆ యొక్క మందను గురించి ఆయన రాస్తున్నాడు. And in verse 2 is telling about 3 things which should not be there. 2వ వచనంలో అయితే ఏవైతే ఉండకూడదో అవి రాస్తూ వస్తున్నాడు.
not by constraint, willingly, not for filthy lucre, and he's telling, and don't be lords over God's heritage. ఆయన రాస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు మందను కాసే విషయంలో మీరు ఇష్టపూర్వకంగా ఉండాలి. తర్వాత దుర్లాభేక్షతో కాక సిద్ధమైనటువంటి మనస్సుతో మీరు మందను కాయాలని ఆయన పేతురు రాస్తూ వస్తున్నాడు. So he is beautifully describing the roles and the qualities of good elders. మంచి పెద్దల గురించినటువంటి వారికి ఉన్నటువంటి గుణలక్షణాల గురించి పేతురు చాలా చక్కగా ఇక్కడ వివరిస్తున్నాడు. And then he is talking about the reward for the elders. దీనిని బట్టి పెద్దలకు వచ్చేటువంటి ఆ యొక్క బహుమానాన్ని గురించి కూడా ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. And there is a context in which why he is writing this, to bring to emphasis at glory what will be revealed, for whom it's going to be revealed, and one category of elders he is talking about. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పెద్దల గురించి రాస్తూ ఏ విధమైనటువంటి మహిమను వారు పొందబోతున్నారు లేదా బహుమానాన్ని పొందబోతున్నారు, ఏ విధంగా వారు వాడబారని మహిమ కిరీటాల్ని పొందబోతున్నారు అనే విషయాల్ని ప్రస్తావించాడు. That's why in verse 9 he says, resist therefore steadfast in the faith. అందుచేతనే ఆయన 9వ వచనంలో రాస్తూ, మీరు విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూడగలం. And you can see beautifully is our context of study is how elders are also branded elders, if I could call it, is also classified here. నేను చెప్పాలనుకుంటే బ్రాండెడ్ విశ్వాసులే కాకుండా ఒక బ్రాండెడ్ ప్రాచుర్యం పొందినటువంటి పెద్దలు కూడా ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా నేను ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. In other words, are they conformed to the image of the Son of God, that is Lord Jesus Christ, is the picture here. కాబట్టి ఇక్కడ ప్రస్తావించబడినటువంటి సంఘ పెద్దలు క్రీస్తు యొక్క స్వరూపములో, క్రీస్తు యొక్క ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నారా లేదా అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. That is why verse 10 is beautifully portrayed here. అంచేత 10వ వచనము చాలా చక్కగా వివరించబడింది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. But the God of all grace, who hath called us into his eternal glory by Jesus Christ. Look at the phrases there. After that, you have suffered a while, make your perfect, establish, strengthen, settle you. Look at these words which are expressive about the assurance of meeting him face to face. చక్కగా గమనించండి, పేతురు ఏ విధంగా ఎంత చక్కగా ఈ విషయాలన్నీ వివరిస్తున్నాడంటే, మనల్ని ఏ విధంగా నిత్య మహిమకు ఆయన మనల్ని పిలిచాడో, ఆ సర్వ కృపానిధి దేవుడు మనం కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడనే విషయాన్ని ఆయన మనకు బోధిస్తున్నాడు. In between, there are so many verses which Apostle Peter is speaking. We're going to look at it one by one to understand more about this. ఈ మధ్యలో చాలా విషయాలు పేతురు రాస్తూ వస్తున్నాడు. వాటినన్నింటి కూడా ఒకటిగా మనము ధ్యానిస్తూ వద్దాం. Chapter 1 verse 11. మొదటి అధ్యాయము 11వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనము. ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. So a branded believer gets his branding by being part of the suffering of Christ, and the glory will follow. ఏ విధంగా అయితే ఒక ప్రాచుర్యం పొందినటువంటి విశ్వాసి శ్రమల గుండా వెళ్ళి తర్వాత మహిమను పొందుకుంటాడో, ఆ బహుమానాన్ని పొందుకుంటాడో అది మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. అదే విధంగా chapter 1, if you see from verse 13 to 25, he's talking about the hope to the end of the grace, verse 13, which is brought to you at the revelation of Jesus Christ. 13వ వచనంలో ఆయన రాస్తున్నటువంటి మాట, కాబట్టి మీరు మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీకు తేవడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. What kind of children you are? Verse 14, obedient children. ఆయన రాస్తున్నటువంటి మాట, మీరు ఏ విధమైనటువంటి పిల్లలు? విధేయులైనటువంటి పిల్లలు. And what is expected? Holiness. ఏమి ఇక్కడ ఆయన ఆశిస్తున్నాడంటే పరిశుద్ధతను ఆయన ఆశిస్తున్నాడు. My dear believers in Christ, that's why you see often Apostle Peter quotes this word, silver and gold is a common word. In Acts he says, again you can see in verse 18, he talks about corruptible and incorruptible. పేతురు ఏ విధంగా అయితే అపోస్తలుల కార్యాల్లో వెండి బంగారాలు వాటికి సంబంధించిన సూచనల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడో, ఇక్కడ కూడా అదే మాట్లాడుతూ వస్తున్నాడు. He's talking about gold and silver, verse 18. 18వ వచనంలో ఆ మాట ఆయన రాశాడు. మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత నా నిర్దోషమును నిష్కలంకము నాకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్షము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. Now let's read verse 22. He's talking about the purification of the soul. మన యొక్క ఆత్మ ఏ విధంగా శుద్ధీకరింపబడుతుందో అది కూడా 22వ వచనంలో ఆయన ప్రస్తావించారు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. So Apostle is stressing on the trials of your faith, the test of your faith. All this is a process of branding where you're going to become perfect because you have already been given the pure heart. So stand firm. మీకు దేవుడు అనుగ్రహించినటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండి శ్రమల ద్వారా వెళ్తూ ఆ యొక్క మహిమను ఏ విధంగా మనము పొందబోతున్నామో ఆ విషయాల గురించి ఇక్కడ 22వ వచనంలో పేతురు రాస్తూ వస్తున్నాడు. When we come to chapter 4 verse 13, now look at the same expression, little different now. ఇక్కడ 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అదే విషయాన్ని ఇంకొక సందర్భంలో ఆయన రాస్తూ వచ్చాడు. Verse 10 బ్రదర్. Verse 13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. Exceeding joy. మీలో ఎవడును నరహంతరుగా గాని, దొంగగా కాని, దుర్మార్గుడుగా కాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. So there is a fiery trial. ఇక్కడ అగ్ని వంటి ఒక శ్రమను గురించి ఆయన రాస్తున్నాడు. A believer must go through different kinds of trial. He's talking about a fiery trial. ఒక విశ్వాసి చాలా విధమైనటువంటి శ్రమల గుండా వెళ్ళాలి. అదే విధంగా ఇక్కడ ఆయన రాస్తున్నటువంటి మాట ఒక భయంకరమైనటువంటి శ్రమల గుండా మీరు వెళ్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. As though some strange thing has happened to you, don't think like that. మీకేదో ఒక వింత సంభవించినట్టుగా మీరు అనుకొనవద్దు. But rejoice. కానీ వాటి యందే మీరు ఆనందించండి అని ఆయన రాస్తున్నాడు. And he has given some instruction from 8 to 11. 8 నుంచి 11 వరకు కొన్ని ఆయన సూచనలు ఆయన ఇస్తూ వస్తున్నాడు, లేదా హెచ్చరికలు ఇస్తూ వస్తున్నాడు. From 7 he is talking about watchful in prayer, be sober, watchful. Secondly, fervent charity, hospitality, and everyone has received the gift he is talking about, and how to be as good stewards. ఏ విధంగా మనము గృహ నిర్వాహకులుగా మనం ఉండాలో వాటి గురించి ఆయన రాస్తూ, మీరు ఎల్లప్పుడూ కూడా స్వస్థ బుద్ధి గలవారై ఉండండి, అలాగే ఆదిత్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైనటువంటి ప్రేమ కలిగి ఉండండి అనేటువంటి హెచ్చరికలను ఇక్కడ పేతురు ప్రస్తావిస్తున్నాడు. Here he is talking about as Christ had suffered for us in the flesh, verse 1, chapter 4 verse 1, he is coming to how should we be careful as good stewards. కాబట్టి ఒక మంచి గృహ నిర్వాహకుడుగా మనం ఉండటానికి ఏ విధంగా అయితే క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడో మనము కూడా ఆ విధమైనటువంటి శ్రమలు పొందవలసి వస్తుంది అనే విషయాన్ని పేతురు ఇక్కడ ప్రస్తావించాడు.
Look at the important thing he mentions in verse 11. 11వ వచనంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన రాశాడో ఒకసారి గమనిద్దాం. Ah, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. he has given a beautiful example of how God is glorified on the earth before you're going to meet the God of glory. ఆయన ఏ విధంగా మహిమపరచబడ్డాడో అది మనం ఆయనను ప్రత్యక్షమైనప్పుడు, ఆయనను ముఖాముఖ చూచినప్పుడు ఏ విధంగా మహిమపరచబడబోతున్నామో ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాడు. You and I should be a good steward. మీరు ఒక మంచి గృహ నిర్వాహకుడుగా మీరు ఉండవలసి ఉంది. What we should speak in the church of God and others is clearly given there. Oracles of God. That means you have to preach and teach the word of God, not our own stories. మనము సంఘంలో ఏ విధంగా బోధించాలో కూడా పేతురు ప్రస్తావిస్తున్నాడు. ఒకడు బోధిస్తే దైవోక్తులను బోధించినట్టుగా బోధించాలి, కానీ మన యొక్క సొంత జ్ఞానము చేత మనం ఏది పలకకూడదనే విషయాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. A man who has to speak, look at that, he's talking about if any man that is minister, that means who is a minister, what he should speak should be what he has received from God, not other than that. ఎవరైతే వాక్య పరిచర్య చేయబోతున్నారో వారు మాట్లాడుతున్నప్పుడు దైవోక్తులనే బోధించాలి, కానీ మనకిష్టం వచ్చినట్టు మన యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి మనం ఏది కూడా మాట్లాడకూడదు అనేటువంటి హెచ్చరికని ఇక్కడ పేతురు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. And then he's telling in the 14th verse, don't forget about it. Whatever you do, for the spirit of glory and of God resteth upon you. అందుచేతనే 14వ వచనంలో ఆయన రాస్తూ అంటున్నాడు, మీరు మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ మీ మీద ఎప్పుడు కూడా నిలిచి ఉంటాడు, కాబట్టి ఆ యొక్క సహాయం కూడా మీకు ఉంది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. So here in the context, we are looking into suffering in the context of being a good steward. ఇక్కడ పేతురు రాసినటువంటి విధంగా మనం ఏ విధంగా ఒక మంచి గృహ నిర్వాహకుడుగా ఉండాలో ఆయన రాసినటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. Then we saw in chapter 5, we have seen verse 1, verse 4 is all talking about the crown of glory in the context of elders. పెద్దలకు సంబంధించినటువంటి విషయాన్ని, సంఘ పెద్దలకు సంబంధించిన విషయాన్ని ఆయన రాస్తూ 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో ఆయన ఏ విధంగా మీరు మందను కాయాలో దానికి కావలసినటువంటి మీరు పొందబోయేటువంటి ఆ యొక్క వాడబారని మహిమ కిరీటం మీరు పొందుతారు అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ పెద్దల గురించి ఆయన రాశాడు. Let's come to 2 Peter now. ఇప్పుడు పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఇప్పుడు వద్దాం. Look at verse 3. పేతురు రాసిన 2వ పత్రిక Chapter 1, verse 3. 1వ అధ్యాయము 3వ వచనము. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. This is a beautiful passage in the New Testament. From verse 3 to verse 11, we have to study it very carefully. ఇది చాలా సుమధురమైనటువంటి ఒక వాక్య భాగం. ఏం చేతనంటే మనము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 11 విషయాలు జాగ్రత్తగా ధ్యానిస్తే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు అక్కడ రాయబడ్డాయి. There are 3 chapters in the second epistle. 2వ పత్రికలో 3 అధ్యాయాలు ఆయన రాశాడు. Chapter 1, standing in holiness. మొట్టమొదటిది అధ్యాయంలో మనం చూస్తే పరిశుద్ధతలో ఏ విధంగా నిలిచి ఉండాలో ఆయన హెచ్చరించాడు. Chapter 2, standing against heresy, heretical teachings. తర్వాత 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏ విధంగా తప్పుడు బోధలకి మనం దూరంగా ఉండాలో ఆయన అక్కడ హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. Chapter 3 is about standing in hope. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏ విధంగా మనము నిరీక్షణలో నిలిచి ఉండాలనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. You saw in the previous book he spoke about holiness. Here he's speaking about standing firm in holiness.
ఇంతకు ముందు అధ్యాయంలో ఆయన రాసింది మీరు ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలో ఆయన రాశాడు. ఇప్పుడైతే ఆయన ఏ విధంగా మనం పరిశుద్ధతలో నిలిచి ఉండాలో ఆయన అక్కడ ప్రస్తావిస్తున్నాడు. Inside, we should be able to progress on the fullness of joy. అంతరంగికంగా మనం ఎప్పుడు కూడా ఆ చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి ఆ యొక్క ఆనందం చేత మనం నింపబడి ఉండాలి. Outside, it is the crown of glory. బాహ్యంగా మనం చూస్తే మనకు రాబోయేటువంటి వాడబారని మహిమ కిరీటాన్ని గురించి పేతురు రాస్తూ వస్తున్నాడు. No, notice in verse 3 is talking about divine power given unto us. ఇక 3వ వచనం మనం చూసినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దైవ జ్ఞానాన్ని గురించి, అనుభవ జ్ఞానాన్ని గురించి ఆయన రాశాడు. When we say divine power, he is talking about life and godliness. ఈయన పేతురు ఎప్పుడైతే దైవ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అని రాసినప్పుడు అది ఎంత ప్రశస్తమైందో కూడా ఆయన ప్రస్తావించాడు. My dear believers, this is a very practical Christian life picturized here. ఇక్కడ ఎంత చక్కగా ఇది ఒక చిత్రీకరించబడిందంటే ఒక విశ్వాసి యొక్క ప్రాక్టికల్ అంటే అనుభవమైనటువంటి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. He is telling about life and godliness. How? Through whom? దేవుని యొక్క ప్రేమ తర్వాత పాఠం No. Through whom you are getting this godliness. ఈ యొక్క దైవత్వాన్ని మనము ఎవరి నుంచి పొందబోతున్నాం అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాడు. It is through our Lord and Savior Jesus Christ, his knowledge. మన యొక్క రక్షకుడైనటువంటి యేసు ప్రభువారి యొక్క జ్ఞాన మూలముగా దాన్ని మనం పొందుకున్నాము. Why? ఎందుచేత? Because he has called us to glory and virtue. ఎందుకనగా మనము విలువలు కలిగి ఉండాలని, ఆ మహిమతో నింపబడాలని ఆయన మనకు అనుగ్రహించాడు. Verse 3 is telling about divine power. Verse 4 is talking about divine nature. 3వ వచనంలో ఆయన రాసినటువంటి మాట దైవ సంబంధమైనటువంటి జ్ఞానము, తర్వాత దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క నేచర్ లేదా ఆ యొక్క నేచర్ ని మనం కలిగి ఉండాలి అనేటువంటి మాట ఆయన రాస్తున్నాడు. So two things are very important. If you see in verse 4, you can see about partakers of the divine nature. You can see that. మనము దేవుని యొక్క ఇక్కడ మనం చూస్తే మీరు నేను చదువుతున్నాను. యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తున్నాడు. కాబట్టి ఆయన దయచేసినటువంటి ఆ యొక్క అనుభవ జ్ఞానముతో మనము ఈ యొక్క లోకములో అనుభవపూర్వకంగా జీవించాలి అనే విషయాన్ని హెచ్చరిస్తూ వచ్చాడు. So two things are very important for us when we are a growing and a mature believer. ఎప్పుడైతే మనము ఎదుగుతున్నటువంటి క్రైస్తవులుగా, పరిపక్వతలోని క్రైస్తవులుగా వెళ్తున్నప్పుడు ఈ రెండు విషయాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవిగా మనకు కనిపిస్తున్నాయి. Divine power for us, దైవ సంబంధమైనటువంటి శక్తి మనకు అనుగ్రహించబడింది. and divine nature is given for us. దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానం, ఆ యొక్క నేచర్ కూడా మనకు అనుగ్రహించబడింది. Before we had a sinful nature, swabam, and now we have a divine nature. ఇంతకు ముందు అయితే మనకు పాప సంబంధమైనటువంటి స్వభావం మనం కలిగి ఉన్నాము. ఇప్పుడైతే దైవ సంబంధమైనటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉంటున్నాము. This is a very important part of the branding. ఈ యొక్క బ్రాండింగ్ చేయటంలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశాలుగా మనకు కనపడుతున్నాయి. Is there life and godliness? మనలో ఆ యొక్క జీవము తర్వాత దైవత్వము మనలో కలిగి ఉన్నామా? How is a brother or a sister who is having a life of Christ? How do we know that? ఒక సహోదరుడు లేదా ఒక సహోదరి ఏ విధంగా క్రీస్తులో ఉన్నారని మనము తెలుసుకోగలము? Is there godliness? దైవత్వం అనేది మనలో కలిగి ఉన్నామా? Now notice very carefully, when you look into this character, we're going to just quickly have a look into verse 5 to 8, one by one. Just quickly we're going to have it. కాబట్టి మనము వాటిని గ్రహించడానికి మనం త్వరగా ఈ యొక్క 5వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఈ యొక్క అంశాల గురించి మనం ధ్యానించుకుందాం. Verse 5. 5వ వచనాన్ని చదువుతున్నాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును,
ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. Oh, my dear believers, there are 7 areas. I call it as 7 vitamins given for us. ఇక్కడ మనకు 7 విధాలైనటువంటి ఒక విటమిన్స్ మనకు అందించబడినట్టుగా మనం గమనించగలం. Maybe in a different context, I have mentioned this, but again, I'm mentioning it because we need to study together many times about this. ఇది మనం అర్థం చేసుకోవడానికి చాలా సార్లు మనం దీన్ని ధ్యానించడం అది ఎంతో మనకు అవసరమైంది. Why this is very important? ఎందుకు ఇది ఇంత ప్రాముఖ్యం సంతరించుకుంది? The Apostle Peter is writing from verse 8 to 11. ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంతరించుకుందో ఆయన 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆయన రాస్తూ వస్తున్నాడు. Verse 8 is telling, 8వ వచనం నేను చదువుతున్నాను. ఇవి These మీకు things- కలిగి yeah. విస్తరించిన ఎడల ah, అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను ah, నిష్ఫరులైనను కాకుండా చేయును. ah. So he's telling about fruitfulness is a symbol. మనము ఫలభరితమైన జీవితం జీవించడమే అది మనము ఆ యొక్క గుణగణాల్ని ప్రతిబింబింప చేయడం అనే విషయాన్ని పేతురు ప్రస్తావిస్తున్నాడు. What did we see in the book of John's Gospel? యోహాను సువార్తలో మనం ఏం చూసాము? Verse 15, so chapter 15. 15వ అధ్యాయము. You can see that if you are the disciple, what is the sign there? మీరు శిష్యులు అని తెలియడానికి ఆ యొక్క సూచన ఏంటో అక్కడ వ్రాయబడి ఉంది. Chapter 15, verse 8. 8వ వచనం నేను చదువుతున్నాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అనబడుదురు. You must bear fruit. మీరైతే ఎప్పుడు ఫలించాలి, అప్పుడు మాత్రమే మీరు శిష్యులు అనబడతారు. My dear believers and guys, it's very important for us to understand how we are supposed to yield fruit. మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే మనం విశ్వాసులముగా తప్పకుండా మనము ఫలాలు ఫలించే వారముగా ఉండాలి. He is referring to the spiritual virtues. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క గుణగణాలను గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. It is also referring to Galatians chapter 5, 22-23, talking about love, peace, joy, and all these aspects are mentioned also. తర్వాత గలతీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తూ 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రేమ సంతోషము విశ్వాసము ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా ఆత్మ ఫలాల గురించి రాయబడి ఉంది. Here the fruit can also talk about conversion of others. You are evangelizing and bringing others to Christ according to chapter 4 verse 36 of John's Gospel. See, again it's talking about all yielding fruit. మనం ఏ విధంగా ఫలించబోతున్నాము లేదా ఫలించాలి అంటే ఇతరులను దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకురావడానికి, క్రీస్తులోనికి అన్యజనులను తీసుకురావడానికి ఈ విధమైనటువంటి ఫలాలు మనం ఫలించాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. And I'm going to highlight a few things in this chapter. ఈ యొక్క అధ్యాయం నుంచి కొన్ని విషయాలు నేను ప్రాముఖ్యంగా ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. Because fruitfulness is very important. How do we identify it? మనం ఈ యొక్క ఫలభరితమైనటువంటి జీవితము చాలా ప్రాముఖ్యమైనది. అది ఏ విధంగా మనము ఫలభరితంగా జీవించగలము అది ఒకసారి చూద్దాం. Look at chapter 15 verse 2. 15వ అధ్యాయం 2వ వచనము. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో నుండి పనికిరాని తీగలను ఆయన తీసివేయును. Very important verse 2, verse 6. These are all very important verses which is talking about a very important teaching by Apostle John. అపోస్తలుడైనటువంటి యోహాను ఎంత చక్కటి విషయాలు రాశాడంటే ఈ యొక్క ఫలించేటువంటి విషయంలో 2వ వచనంలో కానీ 6వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఫలభరితమైనటువంటి జీవితం ఏ విధంగా మనం జీవించాలో ఆయన చక్కగా ప్రస్తావించాడు. In verse 2 is talking about the branch which doesn't bear fruit taketh away. In verse 6 is telling cast away, which means cut off. ఆయన రాస్తున్నటువంటి మాట ఎవరైతే ఫలించరో ఆ ఫలించనైనటువంటి ఆ యొక్క తీగను అక్కడ ఆయన తీసి పారవేస్తానన్నాడు. 6వ వచనానికి వచ్చినప్పుడు అటు వాటిని పోగు చేసి కాల్చి వేస్తాను లేదా దాన్ని కట్ చేస్తాను అనేటువంటి విషయాన్ని యోహాను ప్రస్తావించాడు.
cut off. The word airo in Greek, which is used, is a very important concept. We need to biblically understand this. గ్రీకు భాషలో అయానో అనేటువంటి పదం రాయబడి ఉంది. అనగా ఫలింపని వాటినన్నిటిని ఆయన కత్తిరించి వేస్తాడు లేదా తీసివేస్తాడు. So here he's talking about airo, but when you come to the verse 2, he's talking about purge or pruning. That beareth fruit, he prunes, which is kathairo. These two important terms makes a biblical difference of understanding this particular chapter. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క అధ్యాయంలో ఆ గ్రీకు పదాలు ఏవైతే ఉన్నాయో కటైరో అనేటువంటి విషయాలు మనం చూసినప్పుడు పనికిరానటువంటి తీగలను ఏ విధంగా ప్రభు తీసి పారవేస్తాడో లేదా తర్వాత ఆయన దాన్ని సంపూర్ణంగా మన నుంచి దూరం చేస్తాడో వాటిని గురించి ఇక్కడ యోహాను ప్రస్తావించాడు. I have some of the theologians have differ in this context, but we have to look into it very carefully when we study this. ఇది చదువుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క వేదాలను గురించి చదివినటువంటి వారు వేరే రకంగా బోధించవచ్చు. Notice very carefully, he is talking about every branch. That means a believer must be a branch. If not, he is not a branch in the true vine. ఆ యొక్క నిజమైనటువంటి ద్రాక్షవల్లిలో మనము చక్కటి తీగలుగా ఉండకపోతే ఎంత ప్రమాదకరమో మనం ఇక్కడ చూడగలం. Verse 2 is telling that beareth fruit, he purgeth it so that it bears more fruit. ఆయన రాసినటువంటి మాట ఏంటంటే ఫలించే ప్రతి తీగను కూడా మరి ఎక్కువగా ఫలించాలని ఆయన మనలో నుంచి పనికిరాని తీగలను పారవేస్తాను అనేటువంటి విషయాన్ని రాశాడు. Look at the branding of a believer here. No fruit, it is more fruit. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. అసలు ఫలములే లేనటువంటి విషయం లేదా బాగా ఫలించేటువంటి ఒక విశ్వాస విషయంలో ఏ విధంగా బ్రాండెడ్ లేదా ప్రాచుర్యం పొందిన విశ్వాసంగా ఉండబోతున్నామో అది వాటిని గురించి ఆయన ప్రస్తావించాడు. A person who has been born again and baptized in the precious blood of Jesus Christ, and he has also had his water baptism, definitely should yield fruit. Otherwise, it is not the branch. ఎప్పుడైతే మనము యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి రక్తంలో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డామో తప్పకుండా మనము ఫలించే వారిగా ఉండాలి. లేదంటే ఆయన రాసిన విధంగా మనలో నుంచి పనికిరాని తీగలను ఆయన పారవేస్తానని ఇక్కడ రాస్తూ వస్తున్నాడు. God is dealing with us. Here he is talking about, I am the true branch and my father is the husbandman. Both are involved in pruning. Pruning means cut, in slowly trimming it day by day. ఆయన ప్రస్తావించినటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు వారు మాట్లాడిన మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మేమిద్దరము కలిసి ఈ యొక్క వ్యవసాయాన్ని చేసేటువంటి ఆ యొక్క ప్రక్రియలో ఏవైతే పనికిరాని తీగలు ఉంటాయో వాటన్నిటిని కూడా తీసేసి ఒక విశ్వాసిని ఫలభరితమైనటువంటి జీవితాలుగా జీవించే విషయంలో జాగ్రత్తగా ఉంటారు తండ్రి కుమారుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. And he is giving the method of how it happens. He's telling in verse 4, abide in me. అందుచేతనే నాలో మీరు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండండి అనే విషయాన్ని కూడా 4వ వచనంలో ఆయన రాశాడు. So the more we abide in him, that means stay in him faithfully, fruit will take place. ఎప్పుడైతే మనం నమ్మకంగా ఆయన యందు నిలిచి ఉంటామో ఆయన చక్క చేసి మనల్ని ఆయన వ్యవసాయంలో మనలో నుంచి పనికిరాని తీగలన్నింటినీ కూడా పారవేసేవాడుగా ఉంటున్నాడు. When you come to verse 5, 5వ వచనానికి మనం వచ్చినప్పుడు he's not talking about more fruit, he's talking about much fruit, he's talking about not the quantity, he's talking about quality now. ఇప్పుడు 5వ వచనానికి వచ్చినప్పుడు మొట్టమొదటనేమో ఫలించే తీగను, తర్వాత ఎక్కువగా ఫలించే తీగను, ఇక్కడ బహుగా ఫలించేటువంటి తీగలను గురించి ఆయన రాస్తూ వస్తున్నాడు. So notice, so beautiful, no fruit, బహుగా ఫలిస్తారు. no fruit, then he's selling more fruit, now he's selling much fruit. ఎవరైతే ఫలించరో వాటి గురించి రాశారు, ఎక్కువగా ఫలించే వాటి గురించి రాశారు, తర్వాత బహుగా ఫలించే వారిని గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాడు. So fruitfulness is the integrity or the main ingredient of a believer. ఒక విశ్వాసకి ఫలింప తన యొక్క జీవితంలో ఫలించబడటము లేదా ఫలించడం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ కనపడుతుంది. For that only God allows pruning in our believer's life.
అందుచేతనే దేవుడు మన యొక్క జీవితాల్లో ఈ యొక్క వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మన యొక్క జీవితాల్లో ఆయన అనుమతిస్తాడు. He wants us to continue in our faith life. మన యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా కొనసాగే వారంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. Many things happen in a believer's life in a every day, in and out. మన యొక్క దైనందిన జీవితంలో ఎన్నో విషయాలు మనకు జరగవచ్చు, కానీ మనం స్థిరంగా ఉండాలని, నిలిచి ఉండాలని ఆయన యొక్క కోరిక. And how do we draw strength? Where is the branch drawing strength? ఈ యొక్క తీగ ఏ విధంగా తన యొక్క బలాన్ని పొందుకుంటుందో కూడా ఇక్కడ మనం చూస్తాం. Verse 7. 7వ వచనాన్ని, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. Praise the Lord. Look at that. Where is our strength? Our strength is in God's word. When we are in Christ and we are feeding on the word of God, we will get strength. The branch will get strength. ఏ విధంగా అయితే ఒక తీగ ఆ యొక్క చెట్టు నుంచి బలాన్ని పొందుకుంటుందో, అదే విధంగా మనం కూడా విశ్వాసముగా దేవుని యొక్క వాక్యములో ఎక్కువగా ఉండినప్పుడు మనం కూడా ఆ విధంగానే బలాన్ని పొందుకుంటాము అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. Verse 9. 9వ వచనానికి వచ్చినప్పుడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. Verse 10. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. First is talking about how we can be good, virtuous. That means by obeying his commandments. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొట్టు ద్వారా మనం ఏ విధంగా చక్కటి విలువలు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తామో ఆయన రాశాడు. But here he's telling my joy. Now notice very carefully, we are again connecting it with the joy which Apostle Peter was talking. Verse 11, please. 11వ వచనాన్ని చదువుతున్నాను. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. Look at the fullness of joy. ఇప్పుడు ఇక్కడ మనము సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని గురించినటువంటి మాటను ఒకసారి గమనించండి. He has given the joy at the cross. ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనకు ఆ యొక్క సంతోషాన్ని మనకు అనుగ్రహించాడు. And now he is telling it's not only that joy, the joy should grow, it should become full. అది ఆ యొక్క సంతోషం మనకి ఇవ్వటమే కాదు, కానీ సంపూర్ణమైనటువంటి ఆ సంతోషము సంపూర్ణము కావాలని ఆయన ఆశపడుతున్నాడు. Verse 17. 17వ వచనం మనం చదువుతాం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. So he's talking about these things I command you, that you love one another. నేను ఏ విధంగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు ఒకరినొకడు ప్రేమించండి. Verse 20. 20వ వచనానికి వచ్చినప్పుడు, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొననే ఎడల మీ మాటలు కూడా గైకొందురు. So here he is giving some strong commendation for the believer to understand that you will not be lost, but rather you will start growing. ఇక్కడ ప్రభువారు మనకు ఇచ్చినటువంటి ఒక మెప్పును గురించి మనం ఇక్కడ చూడగలం. ఏ విధంగా అయితే ఈ యొక్క లోకము నన్ను హింసిస్తుందో, అదే విధంగా ఒకవేళ మీరు ఆయన వాక్య ప్రకారం జీవిస్తే వారు కూడా మీ యొక్క మాటలు వింటారు అనేటువంటి ఒక మెప్పును గురించినటువంటి మాట ఇక్కడ ఆయన రాస్తూ వస్తున్నాడు. Notice these two important things. You can note it and you can teach even the other young believers. I would leave these two things in your mind. ఈ యొక్క రెండు విషయాలను మీ మధ్యలో నేను ఉంచుతాను. ఏం చేతనంటే మీరు ఇతరుల యవనస్తులకు కూడా మీరు ధ్యానించి ఈ యొక్క విషయాలను మీరు పంచుకోవచ్చు. To produce purity, మనము ఒక పరిశుద్ధతను మనము ఏ విధంగా మనము బయటికి తీసుకురావాలంటే, we need to exercise the fruit of the Spirit. మనము ఆత్మ యొక్క ఫలాలను గురించినటువంటి వాటిని మనము మనలో నుంచి ప్రతిబింబింప చేయాలి. To produce power, శక్తిని మన నుంచి మనము తయారు చేసుకోవాలంటే we need to practice the gift of the Spirit. దేవుని యొక్క ఆత్మను గురించినటువంటి ఆ యొక్క అభ్యాసం మనం తప్పకుండా చేయాలి. So to produce purity, we definitely need to exercise the fruit of the Spirit. To produce power, we need to exercise the gift of the Spirit. కాబట్టి మనము పరిశుద్ధతను మనము కనపరచాలంటే తప్పకుండా మనము ఆయన యొక్క శక్తిని మనం పొందుకోవాలి. అలాగే మనము ఆయన యొక్క
gift. జీవితాన్ని ప్రతిబింబింప చేయాలంటే ఖచ్చితంగా ఆయన యొక్క గుణగణాలను మనం కలిగి ఉండాలి. Let's come to the last part before we conclude chapter 2, 2 Peter chapter 1. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం. As we started, we'll just come back to the 2 Peter where we spoke about the fullness of joy, the crown of joy, the crown of rejoicing which will take place for a believer, for an elder. And also, we're going to just look into one or two aspects and close. ఏదైతే పేతురు తన యొక్క పత్రికలో రాస్తూ వచ్చాడో, మనం ఏ విధంగా సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సంతోషాన్ని మనం పొందామో, తర్వాత వాడబారని కిరీటం మనం పొందుకోబోతున్నామో, ఆ విషయాన్ని మరొక్కసారి మనం ధ్యానించి మనం ముగింపులోకి వద్దాం. Between 5 to verse 7, notice very carefully, godliness is not the first one. 1 second. 2 Peter chapter 1. పేతురు రాసిన రెండో పత్రిక 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. Ah. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. The first one is not godliness. మొట్టమొదటిది అది దైవ సంబంధమైనది కాదు అని రాస్తున్నాడు. Godliness has to be developed. There are so many rings to cross. దేవుని యొక్క ఆ యొక్క దైవత్వాన్ని మనము కలిగి ఉండాలంటే మనం ఎన్నో అవరోధాలని మనము దాటుకుంటూ రావాలి. First, it's the knowledge of God. మొట్టమొదటిది దేవుని సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. When you have the virtue, goodness, then comes knowledge. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని సంబంధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి విలువలను మనం కలిగి ఉంటామో అప్పుడు మనము వాటిని మనం కలిగి ఉంటాం. When you have the knowledge of God, naturally temperance will come, control will come. ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటామో మనం ఆశా నిగ్రహాన్ని కూడా మనం పొందుకుంటాం. How is our brother and sister? How are we as brother and sister? Are we in self-control, exercising it in the church of God, or when we work together for them in all the other aspects? కాబట్టి మనము సహోదర సహోదరులుగా మన యొక్క సంఘాలలో మనల్ని మనము ఆ యొక్క సహనాన్ని కలిగి ఇతరులను ప్రేమించగలిగి ఆ యొక్క దైవ సంబంధమైనటువంటి ఫలాలను మనం ఫలిస్తున్నామా ఒకసారి ఆలోచించుకుందాం. If you have the temperance, next is patience comes. ఎప్పుడైతే ఆ యొక్క ఆశా నిగ్రహం వస్తుందో తర్వాత సహనం వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ రాశాడు. After patience comes, then only you can see godliness. ఎప్పుడైతే ఆ యొక్క సహనాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడే దైవ భక్తిని మనం కలిగి ఉంటాం. Daiva bhakti, notice very carefully, it is not the first one. అది మొట్టమొదటిది కాదు కానీ రెండవదిగా మూడవదిగా మనం చూస్తున్నాం. Because unless and until we develop virtue, knowledge, temperance, patience, after this fourth thing, then comes the fifth one, godliness. కాబట్టి మనము వరుసగా గమనించినట్లయితే మొదటేమో ఆశానిగ్రహము, ఆశానిగ్రహము నుంచి సహనము, సహనము నుంచి దైవ భక్తి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. And then only comes brotherly kindness. అప్పుడు మాత్రం ఎప్పుడైతే దైవభక్తి కలిగి ఉంటామో అప్పుడే మనం సహోదర ప్రేమ మనం కలిగి ఉంటాం. How do we love our brother and sister in Christ in the church of God? దేవుని యొక్క సంఘములో క్రీస్తునందున్నటువంటి సహోదర సహోదరులను మనం ఆ విధంగా మనం ప్రేమిస్తున్నామా? If we love them, naturally that love is different. That's called charity. It is a self-service. It is not that self-service. It is all for the service and glory of God. కాబట్టి ఆ విధమైనటువంటి సహోదర ప్రేమను మనము క్రీస్తు నుంచి పొందుకున్నటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు అది ఎంతో ప్రశస్తమైనదిగా ఉంటుంది దేవుని యొక్క సంఘములో అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. This is the matured faith. ఇది ఎలాంటి విశ్వాసం అంటే చాలా పరిపక్వత కలిగినటువంటి విశ్వాసం. Verse 9 and 10. 9వ వచనము, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు జాగ్రత్త పడుడి. Jagrata is a warning given for us. ఇక్కడ యొక్క హెచ్చరికను ఆయన పేతురు ఇస్తూ వస్తున్నాడు. Brethren, give diligence to your calling and election, sure, for if you do these things, we shall never fall. మీరు పడిపోకుండా ఉండటానికి మీ యొక్క పిలుపును గురించినటువంటి ఆ యొక్క ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మీరు జాగ్రత్త పడండి అని పేతురు రాస్తున్నాడు. Now let me just quickly end up with only one verse. I've just taken 1 or 2 minutes
I'll end up that. Now, please notice very carefully. It is very nice to talk about the crown. Look at the warning in Revelation chapter 3, verse 11. కాబట్టి ఒక 2-3 నిమిషాలు నేను తీసుకుంటాను. ఏ విధంగా అయితే ఇక్కడ రాయబడినటువంటి విధంగా మన పిలుపుని గురించి రాయబడిందో, అలాగే ఆ యొక్క వాడబారని కిరీటాన్ని ఏ విధంగా పొందుతున్నాము అనే విషయాన్ని నేను ప్రకటన గ్రంథం నుంచి ఒకసారి చదవాలని ఆశపడుతున్నాను. Chapter 3, verse 12, verse 11. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. You saw the warning? ఈ యొక్క హెచ్చరికను మీరు గమనించారా? Take care, your crown can be taken away by somebody. నీ యొక్క కిరీటాన్ని ఎవరు అపహరింపకుండా, దొంగిలించకుండా మీరు జాగ్రత్త పడండి. We spoke about the branch. మనము ఆ యొక్క తీగలను గురించి మనం చూసాము. We spoke about the joy. మనము సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని గురించి మనం We చూసాం. spoke about the fruit. మనం ఏ విధంగా ఫలించాలో మనం చూసాం. Take care of your crown. మన యొక్క కిరీటాన్ని ఎవరు అపహరించకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలనే విషయాన్ని కూడా చూస్తున్నాం. Philadelphia church is said to be a model church. It's said to be a faithful church. ఒక మాదిరి అయినటువంటి సంఘంగా ఉండాలంటే అది ప్రేమ కలిగినటువంటి సంఘంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. Here, very clearly, Jesus himself is speaking when he gave the revelation to John, when he's speaking about it, I come quickly, hold thou fast, which thou hast, because no man taketh away your crown. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి యోహాను ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి మాటలు నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు కూడా నీ యొక్క కిరీటాన్ని దొంగిలించకుండా, అపహరించకుండా మీరు జాగ్రత్త పడండి అనే విషయాల్ని ఆ యొక్క We have come to the close, my dear brethren. నా ప్రియ సహోదరులారా, మనము ఆ యొక్క ముగింపుకు మనం వచ్చాము. Today the theme was all about completing the course with a reward, assurance of my reward. మనము గమనించినటువంటి విషయాలు ఏంటంటే, మనం ఏ విధంగా ఈ యొక్క పరుగు పందెములో ఫలిస్తూ తర్వాత ఆ యొక్క బహుమానాన్ని మనం పొందబోతున్నామో వాటిని గురించి మనము క్లుప్తంగా ధ్యానించాం. May the Lord help each one of us as we study. Once again, we go through all these passages to help us understand and be firm of his calling and the election. కాబట్టి ఆయన మనల్ని ఏ విధంగా ఎన్నుకున్నాడో అదే విధంగా మనకు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ నిశ్చయితను మనం గట్టిగా పట్టుకొని నిమిత్తము ఇంకా రాబోయే కాలాల్లో మనం వాటి గురించినటువంటి ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. One more time, God gives us one more opportunity in the universe. Once again, we can study little more about the other areas which are related to the revelation of Christ and the symbolic expressions of the branding of a believer and the conformity in the body of Christ. ప్రభు చిత్తమైతే వచ్చే మనకు ప్రభు సమయం అనుగ్రహించినప్పుడు రాబోయేటువంటి వారాల్లో మనం ఏ విధంగా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ప్రభు మనం ప్రత్యక్షమైనప్పుడు ఏ విధమైనటువంటి ఆ యొక్క బహుమానాన్ని మనం పొందబోతున్నాం, అదే విధంగా ఏ విధంగా ఒక బ్రాండెడ్ విశ్వాసముగా మనం ఉండటానికి ఆ యొక్క ప్రక్రియ గురించినటువంటి ఆ యొక్క అంశాలన్నీ కూడా మనము ధ్యానించబోతున్నాం ప్రియులారా. Thank you and వందనాలు to everybody. Thank you, brother. Praise the Lord. మంచిదండి. మరి జోయల్ అబ్రహాం అన్న ద్వారా మరి మంచి వర్తమానం విన్న ఉదయ కాల సమయంలో దేవుని మహిమ గురించి మరొకసారి పేతురు పత్రిక నుండి మరి అలాగనే యోహాను సువార్త 15వ అధ్యాయం నుండి మనం ఏ విధంగా ఫలించాలా, తద్వారా దేవునికి మహిమ, మరి మనం ఏ విధంగా కిరీటాన్ని పొందబోతున్నాం, దాన్ని ఎవరు అపహరింపకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా, మరి మన ద్వారా దేవునికి మహిమ రావాలా, మన జీవితం ద్వారా మనం బహుగా ఫలించటం వలన బహుగా ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి చివరిగా మరి ఇటువంటి వర్తమానం అందించిన దైవజనులు మరి జోయల్ అబ్రహాం అన్నకు వందనాలు, అదేవిధంగా తర్జుమా చేసిన రూపస్ భారతర్ గారు వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా ప్రార్థన చేసుకున్నాం. రైట్. నాలతో తృప్తిపరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తుంటున్నాం. అనిపించిన మీ దాసుని బలపరచండి. ఇంకా లోతైన సంగతులు మీ గ్రంథంలో వ్రాయించిన మాటలు ధ్యానం చేసి మాకు అందించటానికి సమయమును, ఆరోగ్యమును, జ్ఞానమును,
అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. విన్న మేమందరం కూడా ప్రకారంగా నడుచుకోవటానికి కావలసిన మీ కృపను మాకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి పేతురు బ్రదర్కి వందనాలు. ఈ యొక్క 4477వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ నడిపించడానికి నాకు ఇచ్చినటువంటి బర్నబాస్ గారు కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం నడిపించడానికి సహకరించిన ప్రియులందరికీ, అనగా పాటలు పాడిన వారికి, ప్రార్థించిన వారికి, వాక్యం అందించిన వారికి, చేరవచ్చిన పరిశుద్ధులందరూ కూడా ప్రభునామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాస్ గారికి అప్పచెప్తున్నాను.